ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఫెస్టివల్ బాగా చేసుకున్నారా? భోగి, సంక్రాంతి, కనుమ మేమైతే సూపర్గా చేసుకున్నాం ఈసారి. ఎవ్రీ టైం కంటే కూడా ఈసారి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఫెస్టివల్ ఫర్ మీ చెప్పాలంటే. అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటున్నానంటే మేము అమ్మ దగ్గరికి రావాలని రాలేదు. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వచ్చేసామన్నమాట. సో ఇది ఇప్పుడు అసలు ఫెస్టివల్ ఉంది, ఫెస్టివల్కి రావాలి అనుకోకుండా వచ్చిన ఫెస్టివల్ అనమాట ఇది. సో అయినా సరే చాలా బాగా జరిగింది. అనుకోని జరిగే వాటికంటే అనుకోకుండా జరిగేటివి చాలా బాగుంటాయి కొన్నిసార్లు. అందులో ఇదొకటి నాకైతే. నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి యాక్చువల్గా 1 month మొత్తం కలసంకి పెట్టిన కొబ్బరికాయలు అనమాట. మనం కలసంకి పెట్టిన కొబ్బరికాయలు ఎప్పుడైనా దేవుడికి కొట్టకూడదు అనేసి కలసంవి తీసేసి ఒక నదిలోనైనా అదే పారే నీళ్ళల్లో కానీ వాటర్లో కానీ వేసేసేయాలి అంటారు. సో యాక్చువల్గా ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే వేయొచ్చు, కానీ ఎవ్రీ వీక్ పెట్టుకుంటాం కదా, సో అలా వేయబుద్ధి అవ్వలేదు. అయితే కొన్ని వీడియోస్లలో అని కొంతమంది చెప్పారనమాట, ఏమనంటే అలా పడేయడం ఇష్టం లేనప్పుడు ఏమైనా ఇంట్లో దేవుడికి కాకుండా ఇంట్లో వండుకునేటప్పుడు కూరల్లో కానీ స్వీట్స్లో కానీ చేసుకొని తినొచ్చు, కొబ్బరి తీసుకొని వేస్ట్ చేసుకోకుండా అని అన్నారు. సో అందుకనే నేనేం చేస్తున్నానంటే, మాకు బాల్కనీలో సన్ రైజ్ బాగా వస్తుందన్నమాట. ఎవ్రీ వీక్ దేవుడికి కలసం పెట్టి తీస్తాం కదా, ఏ వీక్ ఆ వీక్ వచ్చేసేయకుండా 4 వారాలంటే 1 monthకి 4 weeks, కొన్నిసార్లు 5 weeks వస్తాయి కదా. సో 4 weeks 4 టెంకాయలు తీసేసి అక్కడ సన్ రైజ్కి పెట్టేస్తాను. బాగా ఎండిపోతాయి అనమాట. జుట్టు కూడా చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా పూజ చేసుకోండి, ఇలా కలసం ఉండి కొబ్బరి ఏం చేయాలనుకుంటున్నారో సో నేను చూపించే విధంగా అయితే ఇలా చేసుకోండి. మీకు ఎండు కొబ్బరి అసలు ఖర్చు లేకుండా దేవుడికి దేవుడు చేసుకున్నట్టు పుణ్యము వస్తుంది. సో ఇంట్లో వాటికి కూడా వాడుకోవచ్చు. అచ్చం ఎండు కొబ్బరి ఎలా ఉంటుంది అలానే తయారవుతుంది. ఇదైతే నేను పర్సనల్గా ఇవి ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చెప్తున్నాను. లో అయితే నేను కూడా భయపడిపోయాను అనమాట. ఇది వస్తుందా లేకపోతే కొబ్బరి అంతా 1 month వరకు ఇలానే పెడితే కుళ్ళిపోతుందేమో అని భయపడిపోయాను. బట్ తర్వాత నేను ఎవ్రీ వీక్ అయితే ఎప్పటికప్పుడు వచ్చేసేదాన్ని, కానీ ఒక్కటి కొబ్బరి మాత్రం 1 month మొత్తం అలానే పెట్టాను. 1 month పెట్టాక దాని పరిస్థితి చూద్దాము అన్నట్టు. అంటే అది వేస్ట్ చేయాలని కాదు, ఫస్ట్ అయితే మనం ఏదైనా సరే ఒకటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాల్సిందే కదా. సో పాడవుతుందా లేదా అని నాకైతే తెలీదు. ఏది చేస్తున్నా కానీ సక్సెస్ అవ్వాలని అనుకుంటాం కదా, సో అందులో ఇది కూడా ఒకటి. సో అన్నీ కూడా ఒక దాంతో నేను 1 month పెట్టేసి అది మంచిగా ఎండిపోయింది అనమాట చెప్పాలంటే. పచ్చి కొబ్బరి లేదు, లోపల వాటర్ కూడా ఉన్నాయి చెప్పాలంటే. ఈ 4 కొబ్బరిలలో మాత్రం ఒక్కటే కుళ్ళిపోయింది. అది కొంచెం మరి డిఫరెంట్ వచ్చింది అనుకుంటే చూడండి. మిగతా 3 కూడా చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఎండిపోయాయి కూడా లోపలే. ఇంత కూడా బూజ్ అనేదే ఉండదన్నమాట. సో ఇలా మీరు కూడా ట్రై చేసి ఇలా ఎండబెట్టుకోండి. ఇలా బాగా మాకు వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను. ఇంకా టెర్రస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. సో మీకు అవైలబిలిటీ ఉన్న దాని ప్రకారం అయితే మీరు కొబ్బరి బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ న్యాచురల్గా మన ఇంట్లో మనమే తయారు చేసుకున్నట్టు ఉంటుంది. పచ్చి కొబ్బరి అయినా కావాలంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కావాలంటే అలానే ఉంచి బాగా ఎండబెట్టి 1 నెల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మంచిగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.